చెల్లే, ఆ తప్పుడు మాటలు మాట్లాడేవాడు మాట ఆలకిస్తున్నావా? ఆ పోకిరి మాటలు మాట్లాడేవాడు బలి మాట్లాడుతున్నాడే అని వాడుకో కమిట్ అయిపోతున్నావా? జాగ్రత్త తల్లి, నమ్మ, జాగ్రత్త. నీ అందచందములు చూచి నిన్ను ఇప్పుడు ఎంత అందమైన జీవితాలు రమ్మి, ఎంత అందంగా ఉన్నారు మీరందరూ, ఎంత మంచి భవిష్యత్తు, సంఘానికి మీరు ఎంత బలం అండి. మీ బలమును, మీ జ్ఞానాన్ని, మీకున్న సమస్తమును దేవుని కోసం వాడాల్సిన నీవు ఎవడో గొట్టంగాడి కోసం వాడుతున్నావే, ఎవడో బీరకాయ పీస్ కోసం వాడుతున్నావే. రేపు పొద్దున్న నువ్వు కనుక ఇంట్లో దొరికేస్తే అదేమిటంటే చెప్పనా, మీ అమ్మాయే చేసింది పోను, ముందు మీ అమ్మాయిని కాపాడుకోండి అంటాడు. అంతేగాని ధైర్యంగా మేము ప్రేమించుకుంటున్నామండి, నేను అమ్మ కోసం అని ఒక్కడంటాడా? పారిపోతాడు అంతే. మళ్ళీ అంటాడు స్క్రీన్ షాట్ తీసావా, చాట్ డిలీట్ చేసేసావా? ఎంత భయంగా బతుకుతున్నారు మనుషులు. అంటే ప్రతి ఒక్కడికి తెలుసు, తాగితే పైకి పోతామని సంగతి తెలిసి తప్పు చేస్తుంటే జాగ్రత్త, పాపమును విడిచిపెట్టడానికి ఆలస్యము చేయకూడదు.